హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాస్ మినీ వరల్డ్. ఈరోజు మనము జొన్న ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా సింపుల్గా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్కి, వెయిట్ లాస్ గురించి డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఫుడ్. అస్సలు మిస్ అవ్వద్దు. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. అలాగే ఇది ఏ టైంలో అన్నా దీన్ని మనం తీసుకోవచ్చు. లంచ్లో, బ్రేక్ఫాస్ట్లో, డిన్నర్లో ఎప్పుడైనా దీన్ని మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దానికోసం 2 cups ఆఫ్ జొన్న రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అయినా దీన్ని మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత నేను ఏ కప్తో అయితే జొన్న రవ్వ తీసుకున్నానో అదే కప్తో 6 cups ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మీరు 1 cup ఆఫ్ జొన్న రవ్వ తీసుకుంటే 3 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, మిరియాలు, కరివేపాకు ఇవి వేసి నేను కుక్కర్ విజిల్ పెడుతున్నాను. దీన్ని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి. కుక్ అయినాక దీన్ని బాగా స్మాష్ చేస్తున్నట్టు కలుపుకోవాలి. బాగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే శనగపప్పు, మినప్పప్పు ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. తర్వాత కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక 3 to 4 మిరపకాయలు, కట్ చేసుకున్న మిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో పాలకూర తీసుకున్నాను. మీకు పాలకూర లేకపోతే మెంతి కూర ఉన్నా సరే, లేకపోతే ఏ ఆకుకూర అవైలబుల్గా ఉంటే ఆకుకూర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 3 to 4 minutes వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఒక 3 to 4 minutes వరకు దీన్ని బాగా కుక్ చేసుకొని చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. అలాగే ఒకసారి మంచిగా దీన్ని మిక్స్ చేయాలి. అంత బాగా కలుపుకొని అందులో మనం కుక్ చేసి పెట్టుకున్న జొన్న ఉప్మా వేసి బాగా కలుపుకోవాలి. మంచిగా బాగా కలుపుకొని ఒక 3 minutes వరకు దీన్ని కూడా కుక్ అయ్యేటట్టు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి బాగా కుక్ అయిపోయింది జొన్న ఉప్మా. ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం కొత్తిమీర ఆకులు వేసి కలుపుకోవాలి. అంతే అండి, వేడి జొన్న ఉప్మా రెడీ అయిపోయినట్టే. చూడండి, చూస్తేనే మనకు నోరు ఊరిపోతుంది కదా. తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.